సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ కదలికల ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టిన ప్రత్యేక టీం ఈ డ్రోన్ ఎవడు వారారు దీనికి సంబంధించి ఆరా తీస్తుంది. క్యాంపు కార్యాలయంతో పాటు జనసేన కార్యాలయంపై కూడా డ్రోన్ ఎగురవేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. గత శనివారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ కదలికల్ని గుర్తించారు. అప్రమత్తమైన క్యాంప్ ఆఫీస్ సిబ్బంది భద్రతా కారణాల దృష్ట్యా డీజీపీ కార్యాలయానికి సమాచారం అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు, సుమా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగరవేసిన కేసు సంబంధించి ఇప్పటికే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకి క్యాంపు కార్యాలయ సిబ్బంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ డ్రోన్ ఎవరు ఎగరేశారు ఏంటో అనే కోణంలో విచారణ చేయాలని చెప్పేసి డీజీపీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో గుంటూరు జిల్లా పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ డ్రోన్ ఎగరవేసిన సంబంధించి ప్రత్యేకంగా 5 బృందాలు ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో ఈ కేసును అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి. ఈ డ్రోన్ ఎవరు ఎగరవేశారు, దీనికి గల కారణాలు ఏంటి, ఏ కోణం నుంచి డ్రోన్ ఎగరవేశారనే కోణంలో దీనికి సంబంధించి క్యాంపు కార్యాలయం సంబంధించి ఆ సరౌండింగ్ లో పూర్తి ఒక 5 కిలోమీటర్ల సరౌండింగ్ సంబంధించి సీసీ కెమెరాలను అయితే పరిశీలిస్తున్నారు. అదేవిధంగా డ్రోన్ ఎటు వెళ్ళింది, ఎగరవేసిన సమయంలో ఎటు వెళ్ళిందని ఎవరైతే మొదట చూశారో పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలోని సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏ సమయంలో మీకు కనపడింది, ఎటు వెళ్ళింది, ఈ వెళ్ళిన సమయంలో ఆ ప్రాంతంలో ఏమైనా కదలికలు మీకు ఏమైనా కనిపించాయని చెప్పేసి పూర్తి స్థాయిలో అయితే విచారణ ముమ్మరం చేస్తున్నారు. దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయం సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పరిశీలన అయితే ముమ్మరంగా చేస్తున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే దీనికి సంబంధించి డ్రోన్ ఎగరవేసిన క్యాంప్ కార్యాలయానికి సంబంధించి ఇది రెండోసారి ఈ ఘటన జరగటం. ఈ ఘటన ఎవరు వేస్తున్నారు, అసలు దీనికి ఎగరవేసిన గల కారణాలు ఏంటి, ఏ ప్రాంతం నుంచి డ్రోన్ ఎగరవేస్తూ ఏ ప్రాంతానికి వెళ్ళింది అనే కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే విచారణ ముమ్మరం చేస్తున్నారు. దీనికి సంబంధించి 5 ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేసి విచారణ అయితే చేస్తున్నారు. సుమా, అంటే డ్రోన్ కి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంటే ఇది ఎవరి పని అయి ఉండొచ్చు, దీని వెనకాల అసలు ఎవరున్నారు, ప్రాథమికంగా అధికారులు ఏం చెప్తున్నారు డ్రోన్ కి సంబంధించి? సుమా, ఈ డ్రోన్ ఎగరవేతకు సంబంధించి ప్రాథమికంగా అయితే ఇప్పటి వరకు పోలీసుల దగ్గర ఎలాంటి సమాచారం లేదనే చెప్పాలి. ఈ డ్రోన్ ఎగిరే విజువల్ అయితేనే ఎవరు క్యాంప్ కార్యాలైనటువంటి ఓ వ్యక్తి చూడటం జరిగింది. చూసిన సమయంలో వెంటనే డ్రోన్ ఎగురుకుంటూ వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఏ ప్రదేశానికి వెళ్ళింది, ఎటు వెళ్ళింది అనేది కూడా పోలీసులు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు అయితే స్వీకరించిన పరిస్థితి కనపడతలేదు. దీనికి సంబంధించి ఒక 5 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఏదైతే ఉందో సీసీ కెమెరాలను అయితే పరిశీలిస్తున్నారు. డ్రోన్ దిగిన సంబంధించి ఆ ప్రాంతంలో ఎక్కడైనా కదలికలు ఉన్నాయా అనేది కూడా పోలీసులు పూర్తిగా విచారిస్తున్నారు. అయితే ఈ డ్రోన్ ఎవరు ఎగరేశారు, దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే పోలీసుల దగ్గర ఈ డ్రోన్ ఎగరేసానికి సంబంధించి కానీ విజువలేషన్ కానీ అదేవిధంగా ఎవరు వేశారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు వరకు అయితే ఏం తెలియలేదు. సుమా, తిరుమలలో అంటే డ్రోన్ ఎగురవేసిన తర్వాత ఎంతసేపు అది గాల్లో డ్రోన్ ఫ్లై అయింది అనే దానికి సంబంధించి ఏమైనా వివరాలు సేకరించారా? అది ల్యాండ్ అయిన ప్లేస్ ఎక్కడుందో అక్కడ దానికి సంబంధించి ఏమైనా సీసీ ఫుటేజెస్ చూస్తున్నారా? ఏం చెప్తున్నారు అసలు ఓవరాల్ గా? డ్రోన్ అక్కడ క్యాంప్ కార్యాలయంలో వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. పైకి చూసేపాటికి డ్రోన్ ఎగురుతున్నట్టు అతనికి అనిపించింది. వెంటనే అతను తన కెమెరాతో దీన్ని తీసేందుకు కూడా ప్రయత్నం చేశాడు. కానీ కనపడినంత దూరంలో ఆ డ్రోన్ ఎగరటంతో అతను ఎవరైతే చూస్తున్నారో అతను గమనించిన డ్రోన్ ఎగరేసిన వాళ్ళు మాత్రం పూర్తిగా డ్రోన్ హైక్ చేశారు. హైక్ చేసిన తర్వాత అది ఎటు వెళ్ళింది కూడా అతనికి తెలియని పరిస్థితి. ముందు డ్రోన్ కనపడిందని కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ సంబంధించి ఇటు 5 కిలోమీటర్ల వేరియేషన్ ఎటు వెళ్ళింది ఏంటి, ఆ సరౌండింగ్ పూర్తిగా సరౌండింగ్ అయితే పోలీసులు అయితే జల్లెడ పెడుతున్నారు. అదేవిధంగా పోలీసులు అయితే ఇంకోటి కూడా వాళ్ళకి విశ్వసనీయ సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది. డ్రోన్ ఎవరైనా వెహికల్ నుంచి విసిరేశారా, ఆ వెహికల్ ఎటు వెళ్తుందో కూడా అనేది కూడా కోణంలో విచారిస్తున్నారు. టోటల్ గా ఈ సరౌండింగ్ ఒక 5 కిలోమీటర్ల దూరంలో పరిశీలిస్తే సీసీ ఫుటేజ్ ఎవరికన్నా కనపడితే, కదలికలు ఏమైనా కనపడితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసిన వ్యక్తి కూడా ఎంత దూరంలో ఉంది అనేది కూడా దాన్ని క్యాప్చర్ చేయలేని పరిస్థితి. సో
అతను గమనించిన డ్రోన్ ఎగరేసే వ్యక్తి Okay. బాగా హైక్ చేసి డ్రోన్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా 5 బృందాలను ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దాని మీద అయితే విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి సుమా. థ్యాంక్ యూ తిరుమలరావు.